ఇది చాలా ముఖ్యమైన విషయం. గురుకులాల్లో ఈ విధంగా ఉండే విద్యా విధానం చక్కటి ఈ వేదిక ఏర్పాటు చేసినటువంటి ప్రిన్సిపాల్ గారు ప్రకాష్ బాబు గారిని ఈ విషయంలో ఎంతగా అభినందిస్తున్నాం. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పేసి గోవిందని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ఈ విషయంలో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అంతేకాకుండా ఈ కార్యక్రమానికి పెద్దలు, సీనియర్ ఉపాధ్యాయులు, వాళ్ళ విశ్రాంత ఉపాధ్యాయులు శేషయ్య గారు, వివిధ పెద్దలు వచ్చి వారి మీకు కూడా అనుగ్రహ భాషణ చేస్తారు. ఎప్పుడు కూడా పెద్దల యొక్క సూచనలు పాటించడం మన జీవితంలో ఉన్నతానికి ఎంతగానో. వీరందరూ కూడా చక్కగా ఈ గీతాపారాయణ చేయడం జరిగింది. 12వ అధ్యాయం చక్కగా టీచర్స్ అందరూ కూడా చక్కగా శిక్షణ ఇచ్చారు. పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాలు, విలయాల్లో విధంగా ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగినప్పుడు విద్యార్థులు చక్కటి విలువ అనేది పెంపొందించబడతాయి. చాలా చాలా ముఖ్యం. వాస్తవం భౌతిక ప్రకారం ఆధ్యాత్మిక విద్యల్లో నేను ఆధ్యాత్మిక విద్య అని చెప్పేసి శ్రీకృష్ణ భగవాన్ తెలియజేస్తున్నారు. లేకుండా ఎంతో భగవంతుని యొక్క విశేషమైన ఆశీస్సులు మీరు పొంది ఉన్నారు. పుణ్యక్షేత్రంలో భగవంతుని యొక్క పాదాల చెంత మీరు విద్యాభ్యాసం చేసే అవకాశం రావడం అనేది సాధారణ విషయం కాదు. మీకు తెలుసుకోకుండా పోవచ్చు, ఈ తర్వాత మీకు అవగాహన అవుతుంది. ఇది సాధారణ విషయం కాదు. పుణ్యక్షేత్రంలో నివసించడం అనేది భాగవతంలో ఎంతగానో కీర్తిస్తుంది. కేవలం ఆ క్షేత్రం యొక్క స్వామివారు అనుగ్రహిస్తేనే ఆ క్షేత్రంలో జీవించే అవకాశం లభిస్తుంది. ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆ క్షేత్రంలో జీవించే అవకాశం కల్పించారు అంటే ఆ భవనం పట్ల మన భక్తి విశ్వాసం పెంపొందించుకోవాలి అనే విషయం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీరు పాఠశాల విద్య దాటి కళాశాల విద్యకు వచ్చారు. ప్రత్యేకించి ఈ వయసులో చాలా డైవర్షన్స్ ఉంటాయి. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా చాలా చక్కటి శ్లోకాన్ని ఇక్కడ వెనకాల రాసి ఉన్నారు. ఇక్కడ దేహంలో ఇంద్రియాల్లో ఇంద్రియాణ మనశ్చాస్మి అన్నట్టు మనస్సు కంటే బుద్ధి గొప్పది. ఈ బుద్ధిని ఎక్కడి నుంచి పొందాలి? మనం గురువు, సాధువు, శాస్త్రాల నుంచి మనం పొంది మన జీవితాన్ని చక్కగా మార్చుకోవాలి. మన తిరుపతి దేవస్థానం యొక్క ప్రత్యేకమైన ఒక ప్రధాన స్ఫూర్తి నుంచి ఒక శ్లోకం ఉంది మన ధర్మానికి సంబంధించి. ఏమిటో శ్లోకం? ఆయన యొక్క చక్కగా మనం స్వామివారి ముందు తిరుమలలో చక్కగా రాసి ఉంటుంది. ధర్మాన్ని ఆచరించండి, ఆ ధర్మం కాపాడుతుంది. కాబట్టి ఆ ధర్మ రక్షిత. సో దాని తెలుగు మనం చెప్పుకోవచ్చు. చాలా మందికి ఈ విషయాల పట్ల ఎంతవరకు అవగాహనలో ప్రశ్నార్థకంగానే ఉంది. సో విద్యార్థులు వీటి పట్ల స్పష్టంగా ఉండాలి. ఆ ధర్మాన్ని బోధించే గొప్ప గ్రంథం, పవిత్ర గ్రంథం, పరమోత్కృష్టమైన గ్రంథం ఈ భగవద్గీత. ముందు టీచర్స్ చెప్పినట్టు 5000 సంవత్సరాల క్రితం దేవాలయ శ్రీకృష్ణ భగవాన్ వారు తన ముఖత ప్రేమతో అర్జున్ చెప్పినటువంటి ఉపదేశ సారమే భగవద్గీత అన్నమాట. వాస్తవంగా ఈ జ్ఞానం అంతకుముందు కూడా ఉంది. మన భగవద్గీత అధ్యయనం చేస్తే 4 అధ్యాయంలో శ్రీకృష్ణ భగవాన్ తెలియజేస్తున్నారు. అంతవరకు ఈ దివ్య జ్ఞానాన్ని సూర్యదేవునికి ఉపదేశించారు. కాలక్రమం వల్ల నష్టమైపోయింది. మానవాడి జీవిత లక్ష్యాన్ని తెలుసుకోవాలంటే తప్పకుండా భగవద్గీత జ్ఞానం అనేది చాలా అవసరం. అది నష్టమైపోవడం వల్ల తిరిగి పునరుద్ధరించడం కోసం అర్జునుని నిమిత్త మాత్రమే చేసుకొని మనకు అందించారు. ఇప్పుడు మనకు పురుష పరంపరాగతంగా మనకు ఈ భగవద్గీత లభ్యమవుతుంది. భగవద్గీత కూడా చాలా వ్యాఖ్యానం ఉన్నాయి. మన శ్లోకం చదువు దాంట్లో యథార్థపూర్వకంగా మనం అర్థం చేసుకోలేము. దానికి ఒక ఆచార్యుడు, గురువు చాలా అవసరం. తద్విధి ప్రణిపాతేన పరిప్రసన్న సేవయ ఉపదేశంతి జ్ఞానం జ్ఞానినా స్థితిదర్శన. మన ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న చెందాలంటే ఎందుకు ముందు రోజులు ఏం చేసేవాళ్ళు? విద్య కావాలన్నప్పుడు విద్యార్థులు మొట్టమొదట గురువుని సమీపించేవాడు. శ్లోకం ప్రకారం మొట్టమొదట విద్యార్థులు గురువును సమీపించాలి. ఫస్ట్ ప్రిన్సిపల్, మొదటి ధర్మం. రెండవది వినయపూర్వకంగా సేవించాలి. ఇది మీకు ప్రశ్నార్థకం. మీరు ఎంతవరకు
ఈ లక్షణంలో పెంపొందించుకున్నారు? ఒకసారి పరిశీలించుకోవాలి. వినయం సులభంగా రాదు, అంత సులభంగా రాదు. వినయం ఓకే, వినయం అంత సులభంగా రాదు. గురువు ఎప్పుడు దివ్య జ్ఞానం బోధిస్తారంటే, ఎప్పుడైతే విద్యార్థిలో వినయం చూసినప్పుడు